దేవునికి స్తోత్రం అండి. ఈ దినములలో మనుషులు ఎన్నో విధాలుగా పోరాడుతూ ఉన్నారు. దేనికోసం పోరాడుతున్నారంటే డబ్బులు సంపాదించడం కోసం, ఆస్తులకు చేకూర్చుకోవటం కోసము, పేర్లు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి మనుషుడు ఈరోజు ఉరుకుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. కానీ క్రైస్తవులైన మనము దేనికోసం పోరాడాలి? క్రైస్తవులైనటువంటి మనము, దేవుని తెలుసుకున్నటువంటి మనము, ఆయన రక్షకుడుగా అంగీకరించినటువంటి వారు మనము దేనికోసం పోరాడాలి? అన్నిలు వారికి గురి తెలియక, వారు ఏం చేయాలో తెలియక లోకంలో పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని పరిగెడుతూనే ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాటలు. దేనికోసం? డబ్బు కోసం, ఇతరులను ముంచి లేదా ఇతరులను మోసం చేసి సంపాదించాలని, ఆస్తులు చేకూర్చుకోవాలని, ధనము మీద ధనము చేకూర్చుకోవాలని మనుషుడు పోరాడుతూనే ఉన్నాడు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము ఈ లోకములో ఉన్నటువంటి ధనము కోసము, ఈ లోక ఆశల కోసము, ఈ లోక సుఖభోగముల కోసం మనం పోరాడకూడదు. క్రైస్తవులైన వారు దేనికోసం పోరాడాలి అనే కొన్ని మాటలు మాత్రం మనము తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవులని రక్షించాలని ఆయన పడినటువంటి శ్రమలు సరే, ఆయన ఒక ఆశ సరే, ఆయన ఒక జీవించిన విధానము సరే, మనుషులను ఏ విధంగానైనా కాపాడాలని ఆయన పోరాడాడు. ఎట్లా, ఏ విధముగా అంటే మత్తయి సువార్తలో చూసినమంటే రక్షణ, మారు మనసు పొంది అందరూ రక్షించబడాలి అని మొదటి సువార్త అదే ప్రకటించాడు ఆయన. ఆ మాట ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. యేసు ప్రభువు అపవాది చేత శోధించబడిన తర్వాత, అపవాదిని జయించిన తర్వాత హల్లెలూయా. తెలుగులో చదువుతాను వినండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనక మారు మనసు పొందడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టిన. అంటే మనుషులను ఏ విధముగా అయినా కానీ పరలోక రాజ్యానికి చేరవాలని, వారిని పరలోక రాజ్యం మార్గంలోనికి నడిపించాలని ఆయన మొట్టమొదటి ప్రసంగమే స్టార్ట్ చేశారు ప్రియమైన వారలారా. అంటే ఆయన బిడ్డలు నశించిపోకూడదని, నరకానికి పోకూడదని మొదటగా ఆయన వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందాలని చెప్పేసి ఆయన మొదటిగా మనం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం, ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన ఆశ ఏంటంటే మానవులందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలని. ఎందుకంటే మానవులందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలని ఎందుకు ఆశపడుతున్నాడు, ఎందుకు ఆయన ఎదురు చూస్తున్నాడు, ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాడు అని ఒకసారి మనం చూసామంటే, మానవులందరూ ఎవరు? ఇప్పుడు మనం పాడుకున్నాం కదండి, యేసు మీ వారము, మీరే మా రాజు, మా తల్లి తండ్రి గురువు దైవం, మీ అన్ని మీరేని పాడుకున్నా. అంటే మనం ఎవరు? అందరం ఆయన బిడ్డలమే, ఆయన వారసులము, ఆయన బిడ్డలమే. అందుకని ఆయన మనల్ని రక్షించేదానికి, నాశనానికి లేదా మరణానికి మనం పాత్రలు అవ్వకుండా ఉండేదానికి అందరూ కూడా మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్పేసి ఆయన ప్రారంభించాడు ప్రకటన. అంటే కారణం ఏంటంటే మనమందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలని, ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదంట. అందుకనే దేవాది దేవుడై ఉండి ఈ ఒక భూమిలోనికి మానవ అవతారంకి తెంచాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఆయన ఎంతగా పోరాడాడంటే మనుషుల కోసం, మానవులమైన మన కోసము ఎంతగా పోరాడాడంటే ఆయన దేవుడై ఉండి ఈ లోకమునికి మానవ అవతారంగా వచ్చినంతగా పోరాడాడు. హల్లెలూయా. మరి దేవుడు మన కోసం ఇంత విధముగా పోరాడి, ఒక దైవ కుమారుడు, దేవుని బిడ్డ, దేవునిగా ఉన్నటువంటి ఆయన లోకానికి వచ్చినంత పోరాడితే మానవులమైన మనం దేనికోసం పోరాడుతున్నాము అని చూస్తే ఈరోజు చాలా విచారకరంగా ఉందండి. విచారకరంగా ఉంది. ఒకరి మీద ఒకరు కోపాలు, ఒకరి మీద ఒకరు తాపాలు, అబద్ధాలు లేస్తే మోసాలు, గొడవలు, బెదిరింపులు చూస్తుంటే లోకం
వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది. లోకంలో జరుగుతున్నవన్నీ చూస్తుంటే అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి. మనమందరం కూడా ఆ పరలోక రాజ్యం కొరకు మనం పోరాడే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ తుప్పు పట్టేవాడి, కొన్ని దొంగలింపబడేవాడివి, వాటి కోసం మనం పోరాడకూడదు, వాటి కోసం మనం ఎదురు చూడకూడదు. క్రైస్తవులు అంటే మనం అస్సలకి వాటి జోలిపోకూడదు. క్రైస్తవమైన వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు దేనికోసం పోరాడాలంటే మొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. మానవుడు దేనికి పోరాడాలంటే, క్రైస్తవుడు దేనికోసం పోరాడాలంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం ప్రకారము చదువుతారా? இடுக்கமான வாசல் வழியாக பிரயாசப்படுங்கள், அநேகர் பிரவேசிக்க வகை தேடினாலும் அவர்களால் கூடாமற் போகும் என்று உங்களுக்கு சொல்லுகிறேன். ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించేదానికి పోరాడాలి. ఇరుకు ద్వారమున మనము ప్రవేశించేదానికి పోరాడాలంట. పాపం అనేది ఎట్లుందంటే ఈరోజు బహుగా విస్తరించిపోయిందనమాట. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా కూడా మోసము, కుట్ర, దగ, అవన్నీ తెరచినవిగా ఉన్నాయి, పెద్దవిగా ఉన్నాయి. వాటి తలుపులు ఎలా ఉన్నాయంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. పాపం చేసేదానికి ఎక్కడ డోర్లు ఏమి లేవు, అన్ని ఓపెన్గా ఉన్నాయి. అందుకని ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనము, క్రైస్తవులు ఉంటే మనము ఇరుకు మార్గం అంటే మనం మందిరంలోకి వస్తున్నాం, చర్చిలోకి వస్తున్నాం. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది ఉంటున్నాం? అదే మీరు ఒక బహిరంగ సభలు పెట్టి, డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టి, క్లబ్బులలో డ్యాన్స్లు వేసినట్టుగా, మ్యూజిక్లు వేసినట్టుగా వేసిన బట్టి ఎంతమంది జనాలు వస్తారు? ఏరాళమైన వాళ్ళు. ఎక్కడ చూసినా కుర్రవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దూకుతున్నారు ఎక్కడెక్కడి నుంచో. ఊరికి కాదు, డబ్బులు పెట్టి కొనుక్కొని వస్తూ ఉన్నారు. కానీ మందిరానికి రమ్మంటే ఎవరు రావట్లేదు. మందిరానికి రమ్మంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు అసలు. కానీ మనుషుడు పాపానికి వెళ్ళేదానికి విశాలతను ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనం ఇరుకు ద్వారం, అనగా దేవుని రాజ్యానికి మనం ప్రవేశించేదానికి ఇరుకు ద్వారం ప్రవేశించేదానికి పూర్వకప్పుడు కింద చూడండి, అనేకులు ప్రవేశింపచూదురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ఇరుకు ద్వారమున ప్రవేశించి చూస్తారంట కానీ వారి వల్ల కాదంట. ప్రిమెంట్ వర్లారా, అనగా క్లుప్తంగా చెప్పేస్తున్నాను, నరకానికి వెళ్ళేదానికి మాత్రం నోరు తెరిచిన విధంగా, గర్జించే సింహం వల్లే నోరు తెరిచిన విధంగా ఎదురు చూస్తూ ఉంది. కానీ క్రైస్తవులుగా బ్రతకాలంటే, దేవుని కోసం బ్రతకాలంటే చాలా కష్టమైనది, చాలా కూడా కష్టతరమైనది. ఎందుకంటే క్రైస్తవులుగా ఉంటే మనము అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఇతరుల మీద కోపపడకూడదు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా కష్టపతిగా ఉంటాయి. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఇవే. ఇరుకు మార్గం అంటే ఏంటి? ఇవే. అబద్ధం ఆడకుండా ఉండేది, మోసం చేయకుండా ఉండేది, ఇతరుల మీద తిట్టకుండా ఉండేది, ఇతరుల మీద సనుక్కుండా ఉండేది, ఇతరుల మీద అల్లకుండా ఉండేది. ఇవన్నీ కూడా ఇరుకు మార్గాలు. వీటన్నిటిని కూడా మనము జయించగలిగితే ఈ ఇరుకు మార్గమున మనం ప్రవేశించేదానికి మనం పోరాడినమంటే పరలోక రాజ్యానికి మనము వారసులం అవుతాం. ప్రేమంటే వాళ్ళారా, అనేకులు ప్రవేశించేదానికి వస్తారంట కానీ అందులో వచ్చేవారు శేషించిన వారు మాత్రమే ఉంటారు. ప్రేమంటే వాళ్ళారా, అందుకే మనము మొదటిగా ఇరుకు ద్వారంలో ప్రవేశించేదానికి పోరాడాలి. దేవుని కోసం మనం పోరాడాలి, ఆయన కోసం మనం పోరాడాలి అని మొదటిగా మనం తెలుసు. రెండవ మాట చూసినామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఒక మనుషుడు దేనికోసం పోరాడాలి, క్రైస్తవులుగా ఉన్నవారు దేనికోసం పోరాడాలంటే 12వ అధ్యాయము 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడట్లో రక్తము కారణంతగా పోరాడాలి. ఈరోజు మనుషులు దేనికోసం పోరాడుతున్నారు? పాపం చేసేదానికి ముందుకెళ్తూ ఉన్నారు. పాపం చేసి ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎంత ఆస్తి వేస్ట్ అయినా పర్వాలేదు, పాపానికి వెళ్ళేదానికి వెళ్తూ ఉన్నారు. పాపం కోసం కష్టపడుతున్నారు, పాపం కోసము రక్తం కారుస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, పాపాన్ని మనము చేసేదానికి మనము పోరాడకూడదు, పాపాన్ని ఎదిరించేదానికి మనము పోరాడాలి. ఎంత విధంగా ఎంతవరకు అని అంటే, పాపముని
నేను చేయను. రక్తం కారినంతగా నిన్ను కొట్టినా, హింసించినా, దేవుని విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో, దేవుని ఆలయంకి వచ్చినప్పుడు, ఆలయంలో కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, మనం ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రతి సమయంలోనూ, ప్రతి ఒక్క వేళలోనూ కూడా మనం దేవునికి నమ్మకముగా ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మనమంట పాపం చేయకుండా ఉండేదానికి రక్తం కారణంతగా మనము పోరాడాలని పరిశుద్ధ సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఎంత సులభమైన సులభమైన విషయం కాదు. నరకం యొక్క ద్వారము, నరకం యొక్క మార్గం ఎట్లా ఉంటుంది? అవి బహు విశాలంగా ఉంటుందంట. ఎంతమంది పోయినా కానీ దూకడమే పని. కానీ పరలోక రాజ్యంకు వెళ్ళాల్సిన మార్గము చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకే ప్రభు చెబుతున్న ఇరుకు మార్గం ప్రవేశించేదానికి మీరు ప్రయత్నం చేయండి అంటున్నాడు. అదేవిధంగా రెండవ విషయంగా చూస్తే, పాపము చేయకుండా ఉండేదానికి రక్తం కారణంతగా. ఈ సమయం చెప్తున్న ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదండి, జరిగిన విషయమేనండి, వాస్తవం జరిగిన విషయం. ఒక స్త్రీ క్రీస్తుని తెలుసుకున్నందుకు, క్రైస్తవురాలైనందుకు, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినందుకు ఆమె ఎంతగా ఆమె రక్తం కార్చిందంటే, ఆమె ఎంతగా బాధపడిందంటే, ఒకరోజు ఆమెను తీసుకుని వెళ్ళి ఒక పెద్ద షెడ్లో కట్టేసి, యేసు ప్రభువుని నువ్వు వదిలేస్తే వదిలిపెడతాను, లేదంటే నిన్ను చంపేస్తాను బెదిరించారంట. ఆమె అన్నదంట, నా రక్తం కారినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా యేసయ్య కోసము నేను జీవిస్తాను, నా యేసయ్య కోసము నేను బ్రతుకుతాను, నేను ఈ లోకంలో మరణించినా పర్లేదు, కానీ నేను ఆయన కోసము, నా నిత్య జీవం కోసము, ఆ పరలోక రాజ్యం నేను పోరాడుతాను అని అన్నదంట. తర్వాత ఆమెని కాళ్ళు చేతులు ఇలా కట్టేసి, ఈ సైడు ఈ చెయ్యి కాళ్ళు ఇలా కట్టేసి తాడు కట్టేశారంట, ఈ పక్క కట్టేశారంట. అది కట్టేసి ఒక పెద్ద మిషన్లకి, ఈ జేసీబీ బండి ఉండే కదా, ఆ జేసీబీ బండ్లు పెట్టేసి ఇటు ఒక తాడు పెట్టి లాగుతూ ఉంటే, ఇప్పటికైనా చెప్పు నీ ప్రాణం పోద్ది, ఇప్పటికైనా చెప్పు నేను చంపేస్తామనంటే, నువ్వు చంపినా పర్వాలేదు, నేను ఆ పరలోక రాజ్యం కోసం నేను పోరాడతాను. నేను ఈ లోకంలో అందరూ మరణించాల్సిన సమయం ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిన సమయం. కానీ నేను క్రీస్తు కోసం హతసాక్షి అవడంలో నేను ధన్యురాలను అనుకొని చెప్పేసి ఆమె, అలాగనే నేను యేసు ప్రభుని మాత్రం మర్చిపోను అని చెప్పేసి అన్నదంట. ఆ మిషన్లు పెట్టి లాగినప్పుడు ఆమె శరీరము రెండుగా సీలిపోయిందంట, ఈ సైడ్ ఆ సైడ్. దేవుని మనము నమ్ముకున్న వారమే క్రీస్తు కొరకు మనం ఏ విధంగా పోరాడాలంటే, రక్తము కారినంతగా పోరాడాలి. ఎంతమంది భక్తుల చరిత్రలు చూసినామంటే, పౌలుని రాళ్ళతో కొట్టి చిత్రహింసలు చేశారు. ఆయన చదువుతూ ఉంటే, ఆయన చరిత్ర చదువుతుంటే రాళ్లతో కొట్టి రక్తం కారినంతగా, ఒకసారి ప్రసంగిస్తుంటే రాళ్లతో కొట్టి చనిపోయాడని చెప్పేసి ఈడ్చి బయట పడేశారంట. స్తెఫను సువార్త చెబుతుంటే రాళ్లతో కొట్టి చంపేశారు. పరలోక రాజ్యానికి వెళ్ళడం అంటే చాలా సాధారణమైన విషయం కాదండి. ఈ రోజుల్లో క్రైస్తవులమైన మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్తామని ఎవరికి రుజువు లేదు. ఇరుకు మార్గం ప్రవేశించే వారు మాత్రమే, పాపానికి ఎదిరించి, పాపము నేను చేయను అని చెప్పేసి ఎదిరించి రక్తం కారణంతగా పోరాడే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ప్రేమంటి వాళ్ళారా, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఎంత పోరాడిన రక్తం కారణ వ్యర్థమే. కానీ దేవుని కోసము, ఆ పరలోక రాజ్యం కోసం మనము రక్తం కారణంతగా పోరాడాలి. అప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ప్రేమంటి వాళ్ళారా, మూడవ మాట మాత్రం చెప్పి ముగించుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మొదటిగా మనం ఇరుకు మార్గంలో ప్రవేశించేదానికి పోరాడాలి. రెండవదిగా పాపమును ఎదిరించుట్లో మనము రక్తం కారణంతగా పోరాడాలి. మూడవదిగా చూసినామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసినామంటే, ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. దేంతో? ఆకాశమందున్నటువంటి దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక బైబిల్ చేతిలో పట్టుకొని ఆలయానికి వెళ్తే మాత్రము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. తెల్ల దుస్తులు ధరించుకొని దగదగ మెరుస్తూ వెళ్తే మనము వెళ్ళలేము. దేవుని నమ్ముకుంటే, ఈరోజు నేను మధ్యాహ్నం టీవీ చూస్తున్నాను, పాస్టర్ స్వస్థత చేస్తున్నారు, హీలింగ్ చేస్తున్నారు, స్వస్థత సభలు అంటారు. స్వస్థత సభలు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి యేసు ప్రభువు స్వస్థపరచునని చెప్పేసి హెడ్లైన్ పెట్టేసి అందరినీ ఏకం చేసి పిలుస్తున్నారు. మనుషులందరూ అక్కడ ఏకం కూడి ఉన్నారు. అందరూ చూస్తే వయసు అయినట్టు వారే, ముసలి వారే, ఒక్కరు కూడా యవనస్తులు ఎవరు లేదు. అక్కడ చూసామంటే స్వస్థత కోసమే వెళ్తున్నారు. అక్కడ ఏమీ లేదు, అక్కడ వాక్యం లేదు, ఏమీ లేదు. చాలా విచారకరంగా ఉంది. నేను స్వస్థపరుస్తున్నానని చెప్పేసి పాస్టర్ల పేర్లు తెచ్చుకుంటున్నారండి. చాలా బాధ అనిపించేసింది ప్రేమంటి వాళ్ళారా. ఆ రోజుల్లో పేతురు, పౌలు, అపోస్తలులు అందరూ స్వస్థపరిచిండ్రు. యేసు నామమున నేను స్వస్థపరుస్తున్నానని స్వస్థపరిచారు, దేవునికి మహిమపరిచారు. ఈ రోజుల్లో మనుషులు పాస్టర్లు వారి పేర్లు సంపాదించుకుని ధనం సంపాదించుకునే దానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నువ్వు స్వస్థపడితే నీకు అన్నారు. ఒకరోజు ఒక మనిషి ఎప్పటికైనా కానీ చనిపోవాల్సిందే, ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనకు కావాల్సింది శరీర స్వస్థత కాదు, హృదయ స్వస్థత కావాలి మనకి. మనిషి అన్న ప్రతి ఒక్కడు, భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు. కానీ మనుషులు ఈరోజు ఆరోగ్యమును బాగు చేసుకునే దానికి, ఆరోగ్యం స్వస్థపరచుకునే దానికి కోటి తిప్పలు పడుతూ ఉన్నాడు. కానీ మన ఆత్మను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆత్మ దేవుడిచ్చినది, అది దేవుని దగ్గరికే వెళ్ళాలి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ అది ఎక్కడికి మనం నడిపిస్తున్నాం? మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యానికా లేదా నరకానికా? స్వస్థతలు కాదండి, హృదయ స్వస్థతల కూడికలను పెట్టాలి ప్రార్థనకి. హృదయ స్వస్థత కూడికలను పెట్టేసి హృదయంలో పట్టినటువంటి కల్ముషాన్ని, హృదయంలో పట్టిన వ్యాధులను తొలగించాలి. అప్పుడే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అక్కడ వచ్చిన బోల్డ్ మంది స్వస్థత పడుతున్నారు. నడువు నొప్పులు, కిడ్నీ ఫెయిలర్లు, కుంటివారు, గుడ్డివారు అందరూ స్వస్థపడుతున్నారు. స్వస్థపడిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారా? స్వస్థపడిన వారు యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన కోసం జీవించగలుగుతారా? లేదు. వాళ్ళు స్వస్థపడిన తర్వాత మళ్ళీ వాళ్ళు నడిపించే వాళ్ళు ఎవరు? హాస్పిటల్ అయిపోయిందండి ఈరోజు క్రైస్తవ కూటాలు. కొన్ని కూటలు చూసినామంటే హాస్పిటల్ అయిపోయింది. దేవుని నమ్ముకుంటే, దేవుని మీద విశ్వాసం ఉంచుకుంటే, నీకు ఎలాంటి అనారోగ్యమైనా సరే, నీ ఎటువంటి బాధల్లో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా కానీ విశ్వాసము నువ్వు ఉన్న ఎడలా నీకు అన్ని కూడా సమస్తం కూడుతుంది. కానీ మనుషులు ఈరోజు శరీరం కోసము పోరాడుతూనే ఉన్నారు ప్రియమంటే వాళ్ళారా. కానీ మనం పోరాడే దేనికోసం అంటే ఇలాంటి స్వస్థతల కోసము, శరీర విషయంలో ఉన్నటువంటి లోపం కోసం కాదు, మన హృదయం కోసం మనము పోరాడాలి. హృదయము మనము శుద్ధి చేసుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మనం అందరము పరలోక రాజ్యానికి వెళ్ళాలని పోరాడాలి. అందుకే ఇక్కడ చెప్తూ పడుతుంది, ఆకాశ మండలమున దురాత్మల సమూహములతో పోరాడాలి. ఏంది దురాత్మలు తెలిసినా? ఏమేమి దురాత్మలు? ఒకరు క్రైస్తవులుగా దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది చక్కగా మందిరానికి వస్తుంటే వాడిని చెడిపోయేదానికి ఎన్ని దురాత్మలు వచ్చినాయో స్టాప్ చేస్తాయో, ఎన్ని విధాలుగా. ఇతరుల మీద కుళ్ళు రప్పించడము, వాళ్ళు పాటలు పాడేవాళ్ళని చూసి బాగా పాడుతున్నారు, అయ్యో నేను పాడలేకపోతున్నానే, ప్రార్థన చేసే వాళ్ళని కుళ్ళుకోవడము. ఎలాంటి అంటే వాడిని ఏ విధంగానే మరలా వెనక్కి తీసుకొని పోవాలని దురాత్మ సమూహంలో పోరాడుతూ ఉన్నాయి. రక్షించబడిన వాడిని ఎలాగ మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళాలని. అందుకని మనం చాలా జాగ్రత్తగా పోరాడాలి, వాటిని ఎదిరించాలి. యోబును చూసామంటే ఆయన ఎంతగా ఆశ్రదించబడినటువంటి దేవుని బిడ్డగా ఉన్నాడు, ఎంత ఆశ్రదించిన వాడిగా ఉన్నాడు. ఆయన దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి ఒక భక్తి పరుడు గల యోబుని ఏం చేసినాయి? దురాత్మ, అపవాది వాడిని ఎలాగన్నా కానీ దేవుని నామను దూషింపజేసి నరకానికి పంపించాలి ప్లాన్ చేశాడు వాడు. కానీ యోబు తనకు యథార్థతని
వదిలిపెట్టకుండా దేవుని మీద విశ్వాసముతో చివరి వరకు పోరాడే ప్రియమైనలారా, అలాంటి యోబులాగా మనం పోరాడితేనే, యోబులాగా మనము యథార్థ కలిగి ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. క్రైస్తవులు అన్నంత మాత్రమే మనము పరలోక రాజ్యానికి వారసులం అవము. యేసయ్య మొదటి ఆశ ఏంటంటే, యేసయ్య ఒక మొదటి ప్రసంగం ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించింది, అందరూ కూడా మారు మనసు పొందండి, అప్పుడే మీరు పరలోకానికి వెళ్తారన్నాడు. ఆయన ఆశ నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? పోరాడాలా, దురాత్మల సమూహములతో పోరాడాలా. యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధింపబడ్డాడు. యేసు ప్రభు దగ్గరికే వెళ్ళి దేవుణ్ణే శోధించింది. దేవుడు అపవాదిని వెనక్కి పో సాతానని చెప్పేసి బయటికి గెంటేశాడు ప్రేమంట వాళ్ళ. అందుకే మనము కూడా మనల్ని వెంటాడుతున్న దురాత్మలు నచ్చండి, యేసుక్రీస్తు నామములో పో అని మనము ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు నామములో మనం ముందుకు సాగిపోతామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి మనం వెళ్తాము. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం దేనికి వేగిరపడకండి. లోకంలో ఉన్న వాటి కోసం దేనికోసము ఎదురు చూడబాకండి. లోకంలో ఉన్న వాటి కొరకు దేనికోసం మీరు పోరాడకండి. నజరేయుడు యేసుక్రీస్తు వారు నివసిస్తున్నటువంటి పరలోక రాజ్యం కొరకు, నజరేయుడు యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నటువంటి పరలోక రాజ్యం కొరకు మనమందరం అక్కడ నివసించాలని యేసు ప్రభు మనల్ని ఆశించబడుతున్నాడు. ఆయన ఆశ ప్రకారము మనమందరము ఈ యొక్క దురాత్మల సమూహంలో ఎదిరించి పోరాడి మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు పోరాడాలి. ప్రియమైన వారలారా, ఇరుకు ద్వారంలో ప్రవేశించేదానికి ఒక క్రైస్తవుడు పోరాడాలి. రెండవదిగా, ఒక క్రైస్తవుడు పాపంను ఎదిరించుటలో రక్తం కారినంతగా వీలైతే నేను నా ప్రభు కోసం హతసాక్షి అవుతాను అని చెప్పినంతగా మనం పోరాడాలి. మూడవదిగా, ఆకాశమందుల దురాత్మల సమూహములతో పోరాడి సాతానా వెనక్కి పో అని మనము పోరాడితే గాని పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. ప్రియమంట వాళ్ళారా, లేచి నిలబడదాం. ఈ సమయంలో లేచి నిలబడి మనం దేనికోసం పోరాడుతున్నాం? మన ప్రయత్నము, మన పోరాటము దేనికోసం ఉంది? దేవుడు ఆశిస్తున్నాడు కదా, మనందరి కోసం ఆయన గృహముని నివాసములు స్థిరపరచడానికి ఆయన వెళ్ళాడు. ఆ పని మీదనే ఉన్నాడు. మనందరి కోసం ఆయన స్థలం నివాసం మన కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన మొదటి ప్రసంగం పరలోక రాజ్యం సమీపించింది, అందరూ మారు మనసు పొందండి అని చెప్పాడు. ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడు లేచి తండ్రి గురుపార్శ్వన కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనందరికీ స్థలమును సిద్ధపరచి వెళ్ళి ఉన్నాడు. మరలా ఎలాగ వెళ్ళాడు అనేది ఏ రీతిగా మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. మనం సిద్ధపడాలి. మనం ఈ సాతాన్ని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి, లోకమును ఎదిరించాలి, లోకంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాన్ని ఎదిరించాలి. అప్పుడే మనం ఆయన మన కోసం స్థిరపరిచినటువంటి స్థలమును నివసించగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కళ్ళు మూసుకొని ఒకసారి, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఈ ఆకాశమందులో ఉన్న దురాత్మ సమూహంతో నేను పోరాడతాను, అవసరమైతే నా రక్తాన్ని కారుస్తాను, అవసరమైతే నా ప్రాణాన్ని ఇచ్చి ఆ పరలోక రాజ్యానికి వారసులను అవుతాను అని చెప్పి అందరూ కూడా తలలో వంచి కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. నీ ప్రయాణం ఎక్కడికి? నీ ఆశ ఎక్కడికి? నీ పోరాటం ఎక్కడికి? ఎంతకాలం? యేసయ్య మనందరి కోసము ఆ పరలోక రాజ్యమును విడిచి, ఆ దేవదూతల సమూహమును విడిచి ఈ లోకమునికి వచ్చాడు కదా. ఆయన బిడ్డలమని మనమందరం ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళేదానికి, మనలందరిని రక్షించి ఆయన రక్తమునిచ్చి మనం కొనుక్కొని మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఆశపడి ఈ లోకానికి వచ్చాడు. దేవుడయ్యుండి మానవ అవతారం ఎత్తి లోకానికి వచ్చాడు. ఆయన ఆశ నెరవేరాలంటే, ఆయనకు బిడ్డలుగా మనం బ్రతికి ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం నివసించాలి అంటే మనము ఆకాశమందులో దురాత్మల సమూహంతో పోరాడాలి. పాపమును ఎదిరించాలి. పాపమును ఎదిరించిన విషయంలో రక్తం కారణంతగా ఎదిరించే వారంగా ఉండాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులమే. పేరుకు మాత్రమే క్రైస్తవులం అయితే, ఏదన్నా ఒక చిన్న కష్టం వస్తే దేవుణ్ణి విడిచిపెట్టేవాడు అవుతావు. చిన్న బాధ కలిగిన దేవుని దూషించేవాడు అవుతాడు. యోబు తనకున్న ఆస్తిని మొత్తాన్ని కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, తన భార్యను కోల్పోయాడు, తన శరీరం అంతా
అంతా కూడా కుళ్ళిపోయింది. చిల్ల పెంకులతో తన వెళ్ళండి గోక్కునే ఒక పరిస్థితి వచ్చింది. అయినా కానీ దేవుని కోసం ఆయన పోరాడాడు. ఆ దేవుడు నమ్మదగిన వాడు. అదిగో ఆయన ఇచ్చిన ఆయన తీసుకున్న ఆయన నమ్మకం మహిమ కలుగును గాక అని ఆయన దేవుని కోసం యథార్థ కలిగిన ఉన్నాడు. అందుకే దేవుడే ఆయన గురించి నా భక్తుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన్ని. ప్రేమంటి వాళ్ళారా, మనమందరం కూడా అలాగనే ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనమందరి కోసము ఆయన భూలోకానికి వచ్చాడు, మనమందరిని ఆయన దగ్గర తీసుకుని వెళ్ళేదానికి. మనమందరం పాపము నిమిత్తం అమ్మబడి ఉండగా, పాపము నిమిత్తం మన దాసగృహంలో ఉండగా మనల్ని విడిపించేదానికే ఆయన రక్తమును ఇచ్చి, ఆయన రక్తమును వెల ఇచ్చుకొని మనలందరినీ కూడా రక్షించాడు ఆయన. ప్రేమంటి వాళ్ళారా, ఆయన కోసం మనం వెళ్ళాలని సిద్ధపడదాం. ఆయన కోసం మనము పోరాడుదాం. మన ఈ పరలోక రాజ్యం వెళ్ళే దాని కోసం పోరాడుదాం. ఇరుకు మార్గమును ప్రవేశించడానికి పోరాడుదాం. పాపము నేను చేయనని చెప్పేసి రక్తం కారణంతగా పోరాడుదాము. ఆకాశమందుల దురాత్మల సమూహమును ఎదిరించి నేను నా యేసు కోసమే జీవిస్తాను, పరలోక రాజ్యం కొరకు నేను నా పోరాటం సాగుతుంది అని విశ్వాసముతో మనము ముందుకు సాగిపోదాం. అందు ప్రార్థన చేసుకుందాం. మా గనుడ పరిశుద్ధుడా, అయ్యా నీకు వందనాలు 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 ప్రభువా, వందనాలు నాయన, వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. దేవా దేవా దేవా, నేను నీకోసం బ్రతకాలనుకుంటున్నాను నాయన, నీకోసం జీవిస్తాలనుకుంటున్నానయ్యా. ఏదో ఒక పాపం నన్ను వెంబడిస్తుందయ్యా, ఏదో ఒక దురాత్మ సమూహం నన్ను నాయన వెనక్కి లాగుతుంది ప్రభువా. నాకు శక్తి లేదయ్యా, నాకు బలం లేదయ్యా, ఆశ అయితే ఉంది కానీ ప్రభువా నేను ముందుకు బ్రతకలేకపోతున్నాను, ముందుకు రాలేకపోతున్నాను అయ్యా. అయ్యా నాయన, పాపం అని విడిచి నేను రాలేకపోతున్నాను ప్రభువా. నీ రాజ్యం కోసం పోరాడాలని, ఆ నిత్య రాజ్యం కొరకు నేను రావాలని ఆశపడుతున్నాను, కానీ ఆశ అయితే ఉంది కానీ నేను అందుకోలేకపోతున్నాను. నా చేయి పట్టుకో ప్రభువా, నన్ను లేపయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నాకు శక్తిని, నా బలంను దయచేయి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన. మీరున్న స్థలంలోనే యేసయ్యా నాకు ఆ నిత్యమైన ఆ రాజ్యానికి వారసులమయ్యేదానికి అయ్యా, దానికోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మేము ఎదిరించేదానికి, పోరాడేదానికి నాయన సహాయం చేయి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. నీవే మా రాజు అయ్యా, నీవే మా తండ్రి అయ్యా, మా సర్వం నీవే ప్రభువా, మా తల్లి తండ్రి గురువు దైవం నీవే ప్రభువా. మాకున్నవన్నీ నీవేనాయా, మా కోసం అన్ని వసగావు కదా నాయన. నువ్వు ఈ భూమి, ఈ గాలి, నీరు సమస్తాన్ని మా కోసం నువ్వు వసగావు కదా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మేము మీకోసం బ్రతికేదానికి నాయన, నువ్వు ఇచ్చినవన్నీ కూడా మేము అనుభవిస్తూ నిన్ను స్తుతిస్తూ ఆ పరలోక రాజ్యం కొరకు నాయన నిరీక్షణ కలిగి ఉండేవారంగా మేము అయ్యా సాగిపోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. సహాయం చేయి ప్రభా, సహాయం చేయండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. అయ్యా నాయన, నీ రాజ్యం కొరకు మేము పోరాడే వారంగా, అయ్యా నీ రాజ్యంలో మేము చేరువంత వరకు రక్తం కారణంతగా పోరాడే వారంగా ఉండేదానికి సహాయం చేయండి నాయన. మేమందరూ ఐక్యత కలిగి ఉండేదానికి సహాయం చేయండి నాయన. మేమందరూ ఒక కుటుంబంలో నాయన మేము కలిసిమెలిసి ఉండటకు, ఐక్యత కలిగి ఉండటకు సహాయం చేయమని ఈ రాత్రి నాయన నీ బిడ్డలు దీవించమని, మాటలు మాకు ఆశ్చర్యకరంగా చేయమని అయ్యా నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా, రాని వారిని ఆస్వాదించండి, దీవించండి. చిత్తమైతే వచ్చి ఆదివారం తీసుకురండి ప్రభువా. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా కానీ మందిరానికి వచ్చి, నీ ఆలయానికి వచ్చి స్థితించుకునే ఒక కృపను, భాగ్యను మాకు దయచేయమని ఇవిన్నటువంటి మాటలు మాకు ఆశ్చర్యకరంగా చేసి నీ కోసం నాయన మేము జీవించే వారిగా ఆ పరలోక రాజ్యం కొరకు మేము చేరేంత వరకు నాయన అయ్యా మేము పోరాడే వారిగా, అయ్యా మేము విజయవంతులుగా నాయన మా పోరాటాన్ని పోరాడే వారిగా ఉండి సహాయం చేయమని మా రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.